ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్త. అందుకే డబ్బు వృధాన్ని నిరోధించడానికి, పెంచడానికి కొన్ని విషయాన్ని సూచించాడు. వీటిని పాటించడం ద్వారా పేదవాడు కూడా తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు, ఉన్నత స్థానంలో ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే నేటికి చాలా మంది చాణక్యుడి నీతి శాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణక్యుడి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు. డబ్బుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితో షేర్ చేసుకోవద్దని ఆచార్య సూచించాడు. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే మొదట ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి అనుగుణంగానే కష్టపడాలని సూచించాడు. మీరు కొంచెం డబ్బు కూడబెట్టినట్లయితే దానిని ఏదైనా వ్యాపారం లేదా భూమి పథకంలో పెట్టుబడి పెట్టండి అని ఆచార్య సూచించాడు. సంపదను పెంచుకోవడానికి ఇదే ఉత్తమ మార్గం అని చెప్పాడు. పెట్టుబడితో సంపద ఎప్పుడు పెరుగుతుంది. నిల్వ ఉంచిన డబ్బు ఏదో ఒక రోజు ఖర్చయిపోతుందని హెచ్చరించాడు. చెడు ప్రదేశాల్లో నివసించే వారికి దూరంగా ఉండటం మంచిది. వారి చుట్టూ ఉండే వాతావరణం మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. చెడు ప్రదేశాల్లో నివసించే ప్రజలు కూడా అక్కడి చెడుల నుంచి తమను తాము దూరంగా ఉంచుకోలేరు. మీరు వారితో కలిసి ఉంటే మీ ఆలోచన కూడా వారిలాగే చెడుగా మారి వెనుకబడిపోయేలా చేస్తుంది. కాబట్టి వారికి దూరంగా ఉండటమే ఉత్తమం.